వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. సో ఇప్పుడు మనం పిఠాపురంలో అయితే ఉన్నాం. పిఠాపురంలో జగన్ గారు చేస్తున్న ఈ రాష్ట్రంలో చేస్తున్న పాలన గురించి అంటే మనం చూడొచ్చు. మనకి గత 5 ఏళ్లలో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎలాంటి ఉద్యోగ కల్పన లేకుండా ఈ ప్రభుత్వం అయితే విపక్ష చూపించింది. అంటే చాలా ప్రాథమిక కొన్ని జాబ్స్ ఉంటే ఇలాగా మనకి పోలీస్ ఫోర్స్ అయినది కానీ, లేకపోతే టీచర్స్ కానివ్వండి, అలాగే అత్యంత ప్రాథమికం మనకి వ్యవసాయం ఎంత ఇంపార్టెంట్, అలాగే పాడి కూడా అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ వెటనరీ డాక్టర్స్ ని అంటే గత 10 ఏళ్ళుగా మనకి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. సో మన చంద్రబాబు నాయుడు హయాంలో ఒక 2 నోటిఫికేషన్ వచ్చినాయి, అయ్యే లాస్ట్ ఇంకా. సో వాళ్ళు తగ్గట్టు అంటే వీళ్ళు ఇప్పటి నుంచి పోరాటాలు అయితే చేస్తున్నారు, నోటిఫికేషన్ కావాలి, మాకు జాబ్స్ కావాలని చెప్పి. సో వీళ్ళు చూడండి, ఆల్మోస్ట్ మీకు 2015-16 లో అయిపోయిన వాళ్ళు ఇప్పటికే ఇంకా స్టిల్ అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 6 సంవత్సరాలు అనేది వేస్ట్ అయిపోయింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ సమస్యలు ఎలాగ ఉన్నాయి, అంటే వాళ్ళు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు. అన్న నమస్తే, పిఠాపురం వచ్చారు. అంటే మీకు నోటిఫికేషన్ రావట్లేదు, మీకు అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది అని చెప్పి జరుగుతుంది. అంటే ఎలాగన్నా మీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అసలు? మేమంతా ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ద్వారా మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ త్రుటిలో తప్పి పశు వైద్య వృత్తి కూడా ఒక మంచి వృత్తి అనే ఉద్దేశంతో పశు వైద్యులుగా మేము 5 ఏళ్లు కష్టపడి చదివి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మాకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. గవర్నమెంట్ లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో మేము ఉండాల్సి ఉంటుంది. ఆ మూగజీవాలకి మేము మా సేవలు ఎంతో అవసరం. మా యొక్క సమక్షంలోనే కింద ఉండే అసిస్టెంట్లు అవ్వచ్చు, వెటర్నరీ అసిస్టెంట్లు అవ్వచ్చు, కింద స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా పనిచేస్తూ ఉంటారు. వారికి మా యొక్క సలహాలు అనేవి ఎంతో అవసరం. మా ద్వారా చేసే వైద్యం ఒక ఉన్నత వైద్యం, వారి ద్వారా చేసేది ప్రథమ చికిత్స. కాబట్టి ప్రాథమిక రంగంకి చెందిన పాడి రంగంలో పశు వైద్యం అనేది ఎంతో కీలకమైనది. ఈ పశు వైద్యంలో పశు వైద్యానికి పశు వైద్యాధికారులు అంతే అవసరం. నేను 5 ఏళ్లు కష్టపడి చదివి డాక్టర్ అయ్యి సుమారు 8 ఏళ్ళు అవుతుంది. ఈ గవర్నమెంట్ డాక్టర్ అయ్యి 5 ఏళ్ళు అయ్యింది. మన 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అప్పటికి రాష్ట్ర ఖజానా అంతంత మాత్రంగా ఉంది, చాలా కష్టంగా ఉంది 2014లో. అయినప్పటికీ ఆయన మాకు 2 నోటిఫికేషన్లు అందించారు. 2 నోటిఫికేషన్ల ద్వారా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ పశు వైద్యాధికారుల పోస్టుల్ని భర్తీ చేశారు. ఆల్మోస్ట్ ఎన్ని వచ్చి ఉంటున్నాను అప్పుడు, అంటే అప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారం అప్పుడు ఉన్న ఖాళీలని అన్నింటినీ భర్తీ చేయడం జరిగింది. అన్నింటినీ భర్తీ చేయడం జరిగింది. అప్పట్లో మేము ఉద్యోగాల కోసం ఇక్కడ స్ట్రైక్ చేసేవాళ్ళం, సమ్మెలు చేసేవాళ్ళం. మేము ఒక 2 సమ్మెలు చేస్తాం. అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడుకి తెలియజేయడం కోసం చేసిన ఉద్యమాలు అవి. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ఆ కాలేజ్ ఎదురుగా మేము సమ్మె నిర్వహిస్తున్నాం. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు సమ్మె చేశాం. 2 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా దీక్షా శిబిరానికి వచ్చి మా ఎదురుగా కూర్చొని, మన ప్రభుత్వం వస్తే వెటర్నరీ డాక్టర్లకు మంచి డిమాండ్ ఉంటుంది, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని అబద్ధపు హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు. ఆయన గెలిచాక అన్న జగనన్న అంటూ గెలిపించాం. అలాంటి జగనన్న తన చెల్లెలు శర్మిలమ్మని ఎలా తరిమేశాడో మేము నమ్మి, జగనన్న అని నమ్మి కేవలం ఓట్ల కోసం ముసుగు వేసుకొని, ముసుగన్న, ఆయన జగనన్న కాదు ముసుగన్న, కేవలం అన్న అనే ముసుగు వేసుకున్నారు ఆయన, అంతే. మేము నమ్మి ఓట్లేసి గెలిపించాం. గెలిచాక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఒక్క నోటిఫికేషన్ కూడా 5 ఏళ్లలో రాలేదు. అంటే మరి మీకు అప్పట్లో మద్దతు తెలిపిన వ్యక్తి అలాగే ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత మీకు ఎలాంటి నోటిఫికేషన్ చేయలేదు. అంటే మీరు పోరాటాలను మళ్ళీ కంటిన్యూ చేశారు లేకపోతే ఎలా? మేము పోరాటాలను చేసాం, సమ్మెను నిర్వహించాం, కానీ మేము చాలా భయాందోళనలకు గురయ్యాం. ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతటి నిజాయితీపరుడిని, అంత పెద్ద వ్యక్తినే
జైల్లో పెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటిది నిరుద్యోగ పశు వైద్యులం మేము. నిరుద్యోగ పశు వైద్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. రఘురామకృష్ణ గారిని కాళ్ళ కింద కొట్టిన ప్రభుత్వం మమ్మల్ని బ్రతకనిస్తుందా చెప్పండి. అందువలన ఈ సమ్మెని సుమారుగా 40 రోజులు నిర్వహించి విరమించాం. తర్వాత ఎక్కడ నోరెత్తితే నోరు మూసుకుంటా వస్తున్నారు. ఆయన నోర్లు మూసే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి మేము భయపడ్డాం. సో ఇప్పుడు అంటే మీరు గత 5 ఏళ్లలో అంటే భయపడ్డారు, బయట వస్తే సమ్మె చేస్తే ఏమవుతుంది అని చెప్పి. కానీ మీరు ప్రతిపక్షాలకు ఉన్న తెలుగుదేశం జనసేన దగ్గరికి అంటే వాళ్ళ నాయకుల దగ్గరికి కానీ మీ సమస్యను తీసుకెళ్లారా? ఖచ్చితంగా తీసుకెళ్లాం. నాదెండ్ల మనోహర్ గారు ఆయన పార్టీ ఆఫీస్ లో విజయవాడలో మేమంతా కలిసి కలవడం జరిగింది. ఆయన చక్కగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, మాకు హామీ ఇచ్చారు, భరోసాని ఇచ్చారు. ఆ భరోసానే ఈ రోజు మమ్మల్ని ఈ పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొచ్చింది, మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. మా పవన్ అన్న వస్తే ఆ పవనాలు అసెంబ్లీలో వేస్తాయి, అవి జగన్ అనే మోసం ముసుగు వేసుకున్న ముసుగన్నని ఢీ కొడతాయి. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాకు ఎప్పట్లానే చంద్రబాబు నాయుడు గారు సమయంలో మాకు 2 నోటిఫికేషన్లు వచ్చాయి. అదే విధంగా మరలా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అనే నమ్మకం బలమైన నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం. ఇంకొకటి, మన ప్రస్తుత రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి స్వతహాగా వెటర్నరీ డాక్టర్. ఆయన వెటర్నరీ డాక్టర్ అయ్యాక ఐఏఎస్ అయ్యారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఒక వెటర్నరీ డాక్టర్ ఐఏఎస్ అయ్యి ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉండడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అద్భుత అవకాశం మాకు వచ్చింది. అయినప్పటికీ కీలుబొమ్మలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ ప్రభుత్వంలో కీలుబొమ్మలు. జగన్ అన్నకి బుర్రలో ఏం పుడితే అదే. ఆయన మనం అడిగింది ఏది చేయడు, ఆయనకి నచ్చిందే చేస్తాడు. ఆయనకి ఏది నచ్చుతుందో మనకు తెలియదు. కానీ మేము మాత్రం 5 ఏళ్ళు చదివింది వెటర్నరీ డాక్టర్ అవడం కోసమే. మేము వెటర్నరీ డాక్టర్ అయి తీరుతాం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు ఆల్మోస్ట్ అంటే ఈ చదువు అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎలా ఇబ్బందులు పడుతున్నారు? అంటే మీరు సంపాదించాలి, చదివిన దానికి ఒక న్యాయం జరగాలి, ఎలా అవుతున్నాయి ఈ పనులు? 5 years నుంచి మాకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా తీయలేదండి. ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు త్రీ టైమ్స్ రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు జగన్ వచ్చిన 5 years నుంచి మాకు రిక్రూట్మెంట్ లేదు. ఇంకా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంబీసీలు అవి తీశారు. అంటే మీరు చదువుకున్నది మొత్తం కూడా అంటే అందరూ కూడా మిడిల్ క్లాస్ వస్తారు. మేబీ చదువుల కోసం చాలా మంది బంగారం తాగడబెట్టడం, ఇల్లు తాగడబెట్టడం, సంథింగ్ లోన్లు తెచ్చుకుని చదివేస్తారు. కానీ అవన్నీ తీరాలంటే జాబ్ రావాలి. ఆ జాబ్ అనేది ఇక్కడ లేదు. అట్లీస్ట్ మీకు ప్రైవేట్ రంగంలో కూడా ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అవి కూడా రావట్లేదు. ప్రైవేట్ లో కూడా మాకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయండి. ఉండేదే గవర్నమెంట్ జాబ్ లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పోస్టులు ఖాళీ ఉన్నాయి కానీ తీయట్లేదు. తీస్తే మాకు కొంచెం చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు ఇంకో 2-3 years ఉన్నాయి కనుక ఏజ్ కూడా అయిపోద్ది. దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు ఎలిజిబుల్ ఉండు. అంటే దాన్ని బట్టి చూస్తే ఒక తరాన్ని అంతం చేసినట్టు అవుతుందేమో కదా. అవునండి, ఒక తరాన్ని అంతం చేసినట్టు. ఇంకా మాకు గవర్నమెంట్ జాబ్లు 30+ అయితే ఇంక రావు. అవి ఇంకా ప్రైవేట్ లోనే చేసుకోవాలి. ఇంత 5.5 years కష్టపడి చదివింది మేము ప్రైవేట్ జాబ్ కోసం కాదు. మాకు ప్రైవేట్ లో ఉన్నా సరే మమ్మల్ని అంత ఎదగడానికి ఉండదు, ఎక్కువ శాలరీ కూడా రాదు. 5.5 years కష్టపడి చదివింది గవర్నమెంట్ జాబ్ కోసమే. మేము మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు వెటర్నరీ అంటే. సో గవర్నమెంట్ జాబ్ కోసమే మేము జాయిన్ అయ్యి ఇన్నేళ్ళు చదువుకున్నాం. చెప్పండి, అంటే మీ ప్రాబ్లమ్స్ ఎలాగ ఉంటాయి, ఏంటి దానికి సొల్యూషన్ ఎలాగ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? నమస్తే అండి. ఫస్ట్ ఇక్కడ మేము అందరము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి గ్యాదర్ అయ్యారు. మార్నింగ్ 6 o'clock వచ్చారు. మేమందరం కూడా 5.5 years బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యి బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ కంప్లీట్ చేసుకున్న వెటనరీ గ్రాడ్యుయేట్స్. మేము ఇక్కడికి రావడానికి మాకు ముఖ్య ఉద్దేశాలు 2 అండి. ఒకటి ఏంటంటే మా ఏపీ వెటనరీ గ్రాడ్యుయేట్స్ యొక్క మద్దతుని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన పార్టీకి తెలియజేయడం ఒకటి. అదే విధంగా మేము గత 6 సంవత్సరాలుగా ఎన్నో మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయిన ఈ ప్రభుత్వాన్ని ఎదిరించలేక, జరుగుతున్న ఇంజస్టిస్ ని మేము ఆపలేక, ఈ రోజు రాబోయే మన ప్రభుత్వంలో అయినా మన ఇష్యూని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు అని మా యొక్క వేదన తెలియజేసుకోవడానికి మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ముఖ్యంగా ఏంటంటే 2017 అండ్ అంతకు ముందు జరిగిన మా కాలేజ్ యొక్క స్ట్రైకుల్లో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరికి వచ్చి రాబోయే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు ఏది మంచి మాత్రమే అదే చేస్తుంది అని మాకు ఎన్నో హామీలు ఇచ్చారండి. అప్పటికి అలా మా స్ట్రైక్ ని సర్దుబాటు చేసి ముగించారు. కేవలం ఆయన మీద నమ్మకంతో మేము మా స్ట్రైకుల్ని ముగించి మేము మళ్ళీ పుస్తకాలు పట్టుకుని మా విద్యను కంప్లీట్ చేసుకుని మా పట్టాలను పట్టుకుని మేము బయటకు వచ్చాము. చేతిలో పట్టా ఉంది, పశువులకి సేవ చేయాలనే ఆలోచన ఉంది.
హాస్పిటల్లో ఖాళీలు ఉన్నాయి, కానీ మాకు అవకాశాన్ని మాత్రం గవర్నమెంట్ ఇవ్వలేదు. 5-6 సంవత్సరాల నుంచి మేము ఖాళీగానే ఉన్నాం. అదే విధంగా ఈ 5-6 సంవత్సరాల్లో జరిగిన ఇంకొక ఇంజస్టిస్ ఏంటి అంటే, హాస్పిటల్లో ఒక పిహెచ్సిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటారో అలా ఒక వెటనరీ హాస్పిటల్లో ఒక గ్రాడ్యుయేట్ బీబీఎస్సీ డాక్టర్ ఉంటారు. వాళ్ళ కింద అసిస్టెంట్లు అనేవాళ్ళు వాళ్ళ సూపర్విజన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇదే విధంగా ఎంబీబీఎస్ డాక్టర్ కింద నర్సు ఉండేటట్టు వాళ్ళ సూపర్విజన్ లో చేయవలసిన ట్రీట్మెంట్ ని కంప్లీట్ గా ఈ అసిస్టెంట్ వ్యవస్థను అనేది బలోపేతం చేసి డాక్టర్ రిక్రూట్మెంట్ జరగకుండా మొత్తం వైద్యం అంతా వాళ్ళ చేతిలోనే ఉండేటట్టుగా గవర్నమెంట్ చేసింది. దీనివల్ల ఏంటంటే రైతులు నష్టపోయారు. ఇక్కడ కేవలం మా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సమస్య కాదు, మేము ఒక డాక్టర్ చేయాల్సిన థింగ్స్ ని అసిస్టెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, లాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పనులు వల్ల ఈవెన్ పశువులు ఎఫెక్ట్ అయినా లేకుంటే జంతువులు ఏమైనా ఎఫెక్ట్ అయినా సరే రైతు అనేవాడు నష్టపోతాడు కదా. తద్వారా మనకి అది వచ్చేసరికి సొసైటీని ఏ విధంగా అంటే ఇది ఒక స్లో పాయిజన్ లాగండి. ఫర్ ఎగ్జాంపుల్ జుడిషియస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. వాళ్ళకి తెలిసి తెలియక ఏవో యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చిన్న పిల్లల నుంచి పాలిచ్చే తల్లుల వరకు పాలు, పెరుగు, గుడ్లు అని మిల్క్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ రెసిడ్యూస్ అన్ని ఉండి ఆ ప్రొడక్ట్స్ అన్ని అడల్టరేట్ అయిపోతున్నాయి. అడల్టరేట్ అయిపోవడం వల్ల ఇవన్నీ చిన్నపిల్లల నుంచి ఆ రెసిడ్యూస్ వాళ్ళ బాడీల్లో ఉండి పిల్లలు త్వరగా ప్యూబర్టీకి వచ్చేయడం లాంటివి, నెక్స్ట్ రాబోయే కాలంలో కరోనా వంటి వ్యాధులు వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొనే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇవన్నీ కూడా స్లో పాయిజన్ కింద చాప్ కింద నీరులా స్ప్రెడ్ అవుతున్నాయి. దీని గురించి మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. తెలియక చేసిన వైద్యం అనేది సమాజాన్ని చాలా భూస్థాపితం చేస్తుంది అండ్ ఇట్ కంట్రిబ్యూట్స్ టు మెనీ డెత్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇది ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రూషియల్ పాయిజన్ కింద ఉండబోతుంది. ఇప్పటికే చైనా లాంటి పెద్ద దేశాలు ఈ సమస్యని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి క్వాలిఫైడ్ ట్రీట్మెంట్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. మా సేవలను యూటిలైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చి మా యొక్క పోస్టుల్ని రిక్రూట్ చేసి మాకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, అంటే ఒక ప్రభుత్వం నడపాలంటే ఓన్లీ సచివాలయం వాలంటీర్ పోస్టులు కాదండి, ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఇంపార్టెంట్. మీరు చూడొచ్చు ఇక్కడ వెటనరీ డాక్టర్స్ ఎంతలా కష్టపడుతున్నారో, వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీరు అన్నీ చూడొచ్చు. అంటే రైతుకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతును పక్కన పెట్టి రైతుకి వ్యవసాయం తగ్గట్టు పశువులను కూడా పక్కన పెడుతున్నారు. సో ఈ సమస్యని కళ్యాణ్ గారి వర్క్ కానీ లేకుంటే ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ఏదైనా సరే కనుక ఈ సమస్యని చేసే విధంగా అయితే వీళ్ళు కోరుకుంటున్నారు.